హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీళ్ళతో ముచ్చట్లండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే అయితే మేము మార్నింగ్ ఎర్లీగా లేసి ఫ్రెష్ అయ్యి అయితే టెంపుల్కి వెళ్తాం. రాజమండ్రి 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ గుడి. ఇదైతే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ చేసిందండి. ఇదైతే కోరిన కోరికలు తీర్చే గుడి అని చెప్పింది, టెంపుల్ అని చెప్పింది. ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం తీసుకున్నాం. వీడియోస్ లోపల అయితే వీడియో తీయనివ్వలేదండి, దేవుడికి వీడియో తీయకూడదంట. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చే కాసేపు కూర్చొని చిన్న అబ్బాయి చూడండి ఎలాంటి వేషాలు వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ వ్లాగ్ చేసిన తర్వాత మేమైతే మెట్లు ఎక్కడ స్టార్ట్ అయిపోయామండి. లక్ష్మీనరస్వామి పాదాలండి ఇవి. మేమైతే ఇట్లా దర్శనం చేసుకుని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. మెట్లు అయితే అసలు మామూలుగా లేవండి, చాలా కఠినంగా ఉన్నాయి. దీని మీద తిరుపతి మెట్లు బెటర్ అనిపించింది, ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఉంటాయండి. ఇది అలా కాదండి, ఏకదాటిగా స్ట్రైట్ మెట్లు అండి. ఎక్కుతూనే కొద్ది ఇంకా ఎత్తుగా ఉన్నాయి తప్ప కానీ అసలు అప్ అండ్ డౌన్ అయితే ఏం లేవండి. చాలా కష్టం అనిపించింది అండి. తిరుపతి మెట్లే కొంచెం బెటర్ అనిపించింది. 600-700 స్టెప్స్ అంటండి ఇవి. ఎలా అయితేనే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం గ్యాప్ ఎక్కామండి. కోతులు అయితే బీభత్సంగా ఉండే, మామూలుగా అయితే కోతులు లేవండి. స్టెప్స్ అయితే ఎక్కేసామండి. మేమైతే 8కి స్టార్ట్ అయ్యాము, 8:25 అయితే అయిపోయింది. ఇంకా పంతులుగా రావాలని వెయిట్ చేస్తాండి. ఈ లోపు అయితే దర్శనంగా తీసుకొచ్చిన పళ్ళు తర్వాత ఏమో కొన్ని ఐటమ్స్ అయితే కోతులు అయితే లాగేసుకున్నాయండి. ఇక చూసారు ఎలా తింటున్నాయి, మొత్తం లాగేసుకున్నాయండి. ఏమనంటే పైకి వచ్చేస్తున్నాయి, అంత భయంకరంగా ఉంది. ఆ పక్కన కూడా ఒక పాప బ్యాగ్ అయితే తీసుకుని బ్యాగ్ అయితే మొత్తం చింపేసిందండి. వేరే వాళ్ళు కరెక్ట్గా కొట్టేసరికి అయితే అవి స్టాప్ అయిపోయి పాపం దర్శనం తెచ్చిన ఫ్రూట్స్ మొత్తం అన్ని తీసేసుకున్నాయండి. ఏవి కూడా కొంచెం మొత్తం తినేసాయి. పొర్లే దేవుడిది కదా అనేసి అని మేమైతే తర్వాత గుడి మొత్తం చూసామండి. గుడి మొత్తం చాలా పాతకాలం ఉందంటండి. రాజమండ్రి 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. బాగా పురాతనమైందంటండి. దర్శనం అయితే మంచిగా అయిపోయిన తర్వాత కింద అయితే భోజనాలు పెట్టారండి. తక్కువ మంది, సండే కదండి, చాలా తక్కువ మంది వచ్చారు. వాటి వరకే భోజనం పెట్టారు. పులిహోర పప్పు పెట్టారు, తర్వాత ఏమో బెండకాయ ఫ్రై పెట్టారు, సాంబార్ వేశారు. ఎందుకని ఇంకేం కావాలండి, సండే అయితే మంచిగా అయిపోయిందండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకు అయితే పెడతానండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పెడతాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి. వీడియో మాత్రం చాలా బాగుందని అనుకుంటున్నానండి. ఎలా ఉందని ఏంటని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మర్చిపోకండి. తప్పులు గట్ట ఏమైనా ఉంటే క్షమించండి. కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి. సండే వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. అందరు కూడా కామెంట్ చేయండి. బాయ్.